హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? రైట్ నౌ మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సుభాష్ బాబు గారు ఉన్నారనమాట. సార్‌ని ఇన్వైట్ చేసి అసలు సిప్ అనేది రైట్ నౌ ట్రెండింగ్‌లో ఉందా? లేదా? ఈ వీడియోలో ఆ క్వెషన్స్ అన్నిటికి నేను ఆన్సర్ మీకిస్తాను. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో, ఎండ్ వరకు మీరు చూడాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. వెంటనే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే పనిలో ఉండండి. నేను సార్‌ని క్వెషన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకునే పనిలో ఉంటాను. సో, సార్‌ని ఇన్వైట్ చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. రైట్ నౌ సిప్ పొజిషన్ ఎలా ఉంది మార్కెట్‌లో అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను మొన్ననే సిప్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఆహ్, మార్కెట్ హై ఉన్నప్పుడు అమ్మేయడం, సిప్ మార్కెట్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సార్ కొంతమంది. అవి గుడ్ థింగ్సేనా? లేకపోతే ఎలా ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయడం సిప్‌లో అన్నది మంచి థింగా? చాలా మంచి క్వెషన్ యాక్చువల్‌గా ఇది. హ్మ్. ఎందుకంటే అందరూ మార్కెట్ చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఆపాలా? హోల్డ్ చేయాలా? అమ్మేయాలా? అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. అవును సార్. ఇవన్నీ అన్‌వాంటెడ్, అన్నెసెసరీ థాట్స్. హుహు. మన గోల్ నాకు 5 ఏళ్లలో నాకు 50,00,000 అక్యుములేట్ చేయాలి. ఏదో నాకు ఖర్చుంది. 5 ఏళ్లలో నాకు 5,00,00,000 అక్యుములేట్ చేయాలి. ఇల్లు కొనుక్కోవాలి నేను. ఆళ్ళ గోల్ ఉన్నప్పుడు మార్కెట్ ఎలా ఉన్నా మనం గోల్‌కి వైపు వెళ్ళాలి మనం. హుహు. సో, యాస్ ఫార్ యాస్ సిప్ ఈస్ కన్సర్న్డ్, హ్మ్. సిప్ ఎలా రన్ అవుతుందంటే, ఎలా వర్క్ అవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో, మనం పెట్టే ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్రీ మంత్. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ వెళ్తూ ఉంటుంది. మన అకౌంట్‌లో డెబిటే వెళ్తూ ఉంటుంది. ఓకే. మార్కెట్ లోలో ఉంటే మనకి ఎక్కువ యూనిట్స్ మన పాకెట్‌లోకొస్తాయి. హుహు. ఓకే. మార్కెట్ హైలో వెళ్ళినప్పుడు తక్కువ యూనిట్స్ మన పాకెట్‌లోకొస్తాయి. హ్మ్. అది అది అరిథమెటిక్, సింపుల్ అరిథమెటిక్. ఓకే. డినామినేటర్ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా రిజల్ట్ అలా వస్తుంది. హ్మ్. దాని మీద వరీ కాకుండా మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతూ ఉండాలి ఎప్పుడు మనం. మార్కెట్ ఇన్‌ఫాక్ట్ లో పడితే యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మనకి ఎక్కువ యూనిట్స్ మన బ్యాగ్‌లోకి వస్తాయి. తక్కువుంటేనే. మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు డోలో. మీరు పెట్టిన ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కువ యూనిట్స్ మన పాకెట్‌లోకి వస్తాయి. ఓకే. మార్కెట్ హైగా పైకి వస్తుంది. రికవర్ అవుతుంది ఆ! మార్కెట్. ఆ! అప్పుడు ఎక్కువ యూనిట్స్ ఇంటూ హైయర్ వాల్యూ విల్ మీన్స్ హైయర్ వెల్త్ ఫర్ అస్. ఓహ్! ఫైన్. సో, అందరూ చేసే మిస్టేక్ ఇదే. ఆ! మార్కెట్ పడిపోతే అమ్మేస్తారు. మార్కెట్ హైలో ఉంటే పరిగెత్తి వెళ్లి కొంటారు. ఇది హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ వాట్ యూ షుడ్ డూ. హుహుహుహు. ఇది గ్లోబల్‌గా ఉన్న ప్రాబ్లమే. అది సైకాలజీ అది. ఓకే. మార్కెట్ పడిపోతుంటే పడిపోతుందని చెప్పి అమ్మేయడం. అప్పుడు యాక్చువల్లీ కొనాలి. ఓకే. ఇప్పుడు ఐఫోన్ 17 లాంచ్ అయింది ఆ! ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఆ! ఐఫోన్ ప్రైసెస్ 30% పడిపోయింది. రెడ్యూస్ చేశారు. హ్మ్. అమ్మేయాలా? కొనాలా? అంతే సార్. కొనాలి కదా! హ్మ్. సో, ఎందుకు కొనాలి? బికాజ్ ఐఫోన్ గురించి తెలుసు మనకి. అవును. దాని ఇన్‌హెరెంట్ వాల్యూ తెలుసు. హ్మ్. మంచి డిస్కౌంట్‌లో వస్తుంది. అది కొనుక్కుందాం హ్మ్. అని అనుకుంటాం. అలాగే స్టాక్స్ కానీ ఏదైనా సరే, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఏదైనా సరే, మంచి ఐడెంటిఫై చేసిన స్కీమ్ కానీ, స్టాక్ కానీ తక్కువ ప్రైస్‌లో ఉంటే కొనాలి దాన్ని. కొనాలి. మళ్ళీ డెఫినిట్‌గా ప్రైస్ పైకొస్తుంది అది. వస్తుంది. నమ్మకం ఉంది కాబట్టి మనం కొనాలి దాన్ని. ఓకే. అలాగా చాలామంది ఈ క్లారిటీ లేకుండా హ్మ్. అమ్మేయడం, కొనడం చేస్తూ ఉంటారు. హ్మ్. బై అండ్ లార్జ్ ఇలా చేస్తే జంప్ అవుట్ చేస్తే పెద్ద వెల్త్ క్రియేషన్ అవ్వదు. వాళ్ళ ఓకే. గోల్ కూడా అచీవ్ చేయలేరు వాళ్ళు. ఆహాహాహా! వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హ్మ్. కానీ డజంట్ మేక్ మచ్ మీనింగ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, ఎస్ఐపి ఎప్పుడు ఆల్వేస్ ఈస్ మార్కెట్‌కే చూడదు. ఓకే. వెనెవర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే. హ్మ్. అండ్ ఇవాళ మీరు అనుకున్నారు, ఇవాళ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. హ్మ్. నెక్స్ట్ మంత్ చేయండి. ఆ నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ వెళ్తూ ఉండనివ్వండి. హ్మ్. మీ గోల్ అచీవ్ అయ్యేంత వరకు. హుహుహు. అలా ఉండాలి దాన్ని ఎప్పుడు. ఓకే. ఓకే. సో, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో బయటేదో చాలా బ్యాడ్ టాక్ ఉంది అని చెప్పేసి వాళ్ళలో డౌట్ రావచ్చు సార్. సో, నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అవును. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. యాహ్!